దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు 11కు చేరాయి. స్వైన్ ఫ్లూ మహమ్మారి రాష్ట్రాన్ని వణికిస్తోంది. నిన్నటి వరకు పూణెపై విరుచుకుపడ్డ ఈ మాయిదారి రోగం ఇప్పుడు పట్టణాలు పల్లెలోన తేడా లేకుండా వ్యాపిస్తోంది. శనివారం ముగ్గురిని బలి తీసుకున్న ఈ జబ్బు ఆదివారం మరో ముగ్గురి మరణాలకు కారణమైంది. వీటితో ఇప్పటి వరకు H1N1 వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. హైదరాబాద్ ఉప్పలకు చెందిన మాధవి, నల్గొండ జిల్లాకు చెందిన ఫరీదా బేగం అవేరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఇదే జిల్లాకు చెందిన నరసింహ గాంధీ ఆసుపత్రిలో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 270 మందికి స్వైన్ ఫ్లూ సోకగా 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 11 మంది మరణించగా మిగతా వారు ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. స్వైన్ ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తమైంది, నివారణ చర్యలను చేపట్టింది. మరోవైపు స్వైన్ ఫ్లూపై ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రోసయ్య H1N1 రోగులకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయాలని ఆదేశించారు. స్వైన్ ఫ్లూ మాయరోగం విజృంభించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వ్యాధి నివారణ దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన 2 రోజుల్లో 5గురు చనిపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అవసరమైన మందులను సిద్ధం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి చర్యలు తీసుకుంది. అవసరమైన వైద్య సిబ్బందిని సిద్ధం చేసింది. స్వైన్ ఫ్లూ మరణాలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్తున్నారు. స్వైన్ ఫ్లూ విజృంభించకుండా ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రోగ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలని కోరింది. రోగ లక్షణాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సీఎం కోరారు. నివారణకు మీడియా కూడా సహకరించాలన్నారు. వ్యాధి ముదరకుండా వైద్యుణ్ణి సంప్రదిస్తే రోగాన్ని నివారించవచ్చంటున్నారు వైద్యులు. పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వైద్యులు చెబుతున్నారు. ఒళ్ళని రాష్ వచ్చి వాంతులు, విరేచనాలు ఇలాంటివి ఏమైనా అవుతూ ఉండి ఆయాసంగా ఏమైనా వస్తుంటే ఇలాంటి వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వస్తే వాళ్ళని మేము కేటగిరైజ్ చేస్తాం డిసీజ్ ప్రకారం. కేటగిరీ C అంటే బాగా ఆయాసంగా ఉండి షాక్ ఉన్న, బ్లూగా మారిపోయినా, అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయినా వీళ్ళని కొంతమంది వాళ్ళని కేటగిరీ C కింద పెట్టి అడ్మిట్ చేస్తున్నాం. ఈ స్టేజ్ వచ్చేదాకా వెయిట్ చేసే కన్నా ముందుగా వస్తే రోగ లక్షణాలు మనం తెలుసుకొని అందరినీ ట్రీట్ చేస్తే మనకి సీరియస్ అయ్యే ఛాన్స్ తక్కువ. రోగం విజృంభించకుండా ప్రజలు సహకరించాలని సర్కార్ కోరుతోంది. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజా సహకారం ఉంటే ఈ మాయరోగాన్ని నిర్మూలించగలుగుతాం. ఇడుపులపై జనసంద్రంతో పోటెత్తుతోంది. తండోపతండాలుగా జనం వైఎస్ఆర్ సమాధిని దర్శించుకుంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లో హైదరాబాద్ తో పాటు పక్క జిల్లాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని దర్శించడానికి వస్తున్న ప్రజలతో ఇడుపులపాయ జన సంద్రంగా మారుతోంది. నివాళులర్పించడానికి వివిధ జిల్లాల నుంచి అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి పాదయాత్రలు చేసి మరీ సమాధి వద్దకు చేరుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, వాకాడు, విశాఖపట్నం నుంచే కాక కర్ణాటక నుంచి వాహనాల్లో జనం తరలి వస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న అభిమానులు, కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ మోహన్ వైఎస్ఆర్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రాన్ని మరో 2 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సోదరుడు పద్మనాభరెడ్డి వైఎస్ సమాధిని దర్శించి నివాళులర్పించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగాలంటే జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన అన్నారు. పశు పోషణ ద్వారా రైతులు ఎంత అభివృద్ధి చెందాలనేది, ఎలా అభివృద్ధి చెందగలరనేది కూడా మన మానవాళికి నిరూపించిన మహనీయుడు. వారి ఆశయాలకు అనుగుణంగా, వారి అభీష్టం మేరకు మేము, మా శాఖ సిబ్బంది ఎప్పుడూ ఈ గ్రామీణ వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధికి సదా మేము సేవ చేస్తామని, అదే వారికి మేము అర్పించే ఘన నివాళిని నేను తెలియజేసుకుంటున్నాను. వాగ్దానాలు చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. వైఎస్ లాంటి రాజకీయ నాయకుడు ఇక మీట రాబోడేమో. యువత ఈయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి ముందుకు రావాలి. వైఎస్ ప్రపంచంలో ముఖ్యమైన నాయకుల్లో ఈయన ఒకరిగా నిలిచిపోతారని ఆశిస్తున్నాను. రాజశేఖర రెడ్డి అంటే మాకు చాలా ప్రాణం సార్. ఆయన మా బిడ్డలకు ఇంటర్, డిగ్రీ పేల వరకు చదివించిన, ఉద్యోగాలు ఇచ్చారని చాలా ఆశించుకున్నాం. ఆయన ఇట్లా అయిపోయినారు. మాకెవరు దిక్కులేదు సార్, మేము నాయకులము. ఆయన మాట అంటే మాకు చాలా బాధగా ఉంది సార్. ఇప్పుడు దాని అన్నం తినలే, మేము చాలా బాధలో ఉన్నాం.
మేము ఆయన లేకుంటే మా కంటికి నిద్ర కూడా 2 రాత్రి పట్టలేదు సార్. మేము మా నాయకులు అంటే మాకు ఎన్నిక తొక్కే సార్, మాకు ముందుకు రాని సార్ ఎవరు. ఇప్పుడు మాకు దుక్కు దేశం ఎవరు లేరు. జగన్ సార్ సీఎం అయితే మాకు ఏదైనా అడిగేదానికి అవకాశాలు ఉంటాయి సార్. ఆయనకు నమస్కారం చేస్తున్నాము సార్. మేము ఆయన ఉంటే మాకు చాలు. మాకు ఆయన చేసిన మేలు మేము మర్చిపోలేము. మాకు ఆయన తర్వాత ఎవరు లేరు.